అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. మీ అందరికీ తెలుసు ఇక్కడ 30 దాకా అరెస్టు చేయొద్దు. ఈ రేసింగ్ పై హైకోర్టు ఆదేశం, కేటీఆర్కు ఊరట. ఎఫ్ఐఆర్లో ప్రాథమిక అంశాలు లోపించాయి. ప్రభుత్వ ఒప్పందాలను లోతుగా పరిశీలించాలి. ధర్మాసనం వ్యాఖ్యలు విచారణ 27 వరకు వాయిదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే 30 కాదురా నాయన, అసలు అరెస్టే చేయొద్దు అంట. ఎందుకు అంటే ఫార్ములా ఈ రేస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగిందనేది కేటీఆర్ చెప్తున్నాడు. సో దాని మీద లోతుగా విచారణ జరిపించి నిజంగా అలాంటి తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా లేదా అనేది క్లారిటీగా విచారణ చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఆధారపడి ఉంటుంది. ఏంది అంటే ఇక్కడ రేవంత్ సర్కార్కి కూడా షాక్ అయింది. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ప్రశ్నల వర్షం. కేటీఆర్ సంతకం తప్ప ఇంకేం ఆధారాలు ఉన్నాయనే ప్రశ్న. ఇప్పుడు ఐటీ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఫైళ్ళు వస్తాయి. కారులో వెళ్తున్నప్పుడు, లేకపోతే అక్కడ క్యాబిన్లో కూర్చున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు గుట్టలుగా ఫైళ్ళు వస్తూనే ఉంటాయి. సంతకాలు పెడితేనే ఉంటారు. దాంట్లో ఏముంటుంది, ఏ ఫైలు ఏది అనేది కూడా కొన్ని సందర్భాలలో చూడొచ్చు. సార్ ఇది ఇంపార్టెంట్ అంటే వ్యక్తి మీద ఉన్న నమ్మకం కావచ్చు, ఆ వ్యవస్థలో ఉన్న నమ్మకం మీద ఫైళ్ళ మీద కూడా సంతకం పెడతారు. దాని తర్వాత కేటీఆర్ సంతకం తప్ప ఇంకేం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించింది. ఆధారాలు చూపించాలని అడిగిన కోర్టు, కేసు దర్యాప్తు తర్వాత ఆధారాలు ఇస్తామన్న ఏజీ, కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు. ఈ నెల 30 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం. ఈ నెల 27న క్యాష్ పిటిషన్ మరోసారి వాదనలు. కేటీఆర్ టార్గెట్ రాజకీయం నడిపిస్తున్న సర్కారుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ రేస్ పై ఏసీపీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు సర్కార్పై ప్రశ్నల వర్షం కురిపించింది. కేసుకు సంబంధించిన ఆధారాలు లేకుండా ఎలా ముందుకెళ్తారని ప్రశ్నించింది. హైకోర్టు ఆధారాలు చూపించాలని అడిగితే తీసుకురాలేదని అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. అటు ఇది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకే రాదని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని కేటీఆర్ తరపు న్యాయవాది వివరించారు. ఇక ఫార్ములా ఈ కేసులో కీలక మలుపు. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కేటీఆర్ను అరెస్టు చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఈడీ కేసు నమోదు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ కావాలంటూ ఏసీపీకి లేఖ రాసిన ఈడీ ఉదయం లేఖ సాయంత్రానికి కేసు నమోదు. అయితే నేను ఇదే విషయానికి సంబంధించి అయితే ఈడీ తెలంగాణలో బహుశా అనుకుంటా బాగా క్లారిటీ ఉంది. జూలై ఆగస్టులో తెలంగాణలో ఈడీ ఇక్కడ తిరిగింది. దాంతోపాటు సిబిఐ కూడా తిరిగిందండి. అంటే గతంలో ఉన్న కేసులు కావచ్చు లేదా కొత్తగా ఉన్న కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తిరిగిన పరిస్థితి కనబడుతుంది. సో దాంట్లో భాగంగా అంటే ఈ కేసును ఎప్పటి నుంచో వాళ్ళ ఆధీనంలో ఉందా, లేకపోతే దీనికి పూర్వాపరాలు లేదా మెరుగులు దిద్దే ప్రయత్నంలో ఉన్నారా అనేది కూడా మనకు తెలియదు. ఒకసారి ఇది చూద్దాం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఈడీ కేసు ముసుగు మరోసారి తెలిగిపోయింది. చీకటి బంధం గుట్టు మళ్లీ రట్టయింది. బయట చెప్పకపోయినా రేవంత్ బీజేపీ దోస్తాన పదే బయటపడుతున్నది. కేటీఆర్ పై ఆఘమేఘాల మీద ఈడీ కేసు నమోదు కావడం వెనక కూడా ఏ ఫార్ములా పనిచేసిందో కూడా బహిరంగ రహస్యమే. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈసీఐఆర్ పూర్తి వివరాలు ఇవ్వాలని ఏసీపీకి డీజీకి లేఖ. త్వరలో కేటీఆర్కు నోటీసులు ఇచ్చే ఛాన్స్. సివిల్ సప్లై స్కామ్ జరిగిందని ఈడీ సిబిఐ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే 6 నెలలుగా విచారణ చేయలేదు. మంత్రి పొంగులేటి ఇంటిపై దాడులు జరిపి 80 రోజులు దాటిన నేటికి కూడా ఈడీ స్పందించలేదు. ఏం దొరికిందో చెప్పలేదు. సీఎం భావమర్ది కంపెనీ ద్వారా అమృత్ స్కామ్ జరిగిందని ఢిల్లీకి వెళ్లి మరి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన అటు ఇటువైపు చూడనేలేదు. అనుచిత లబ్ధిపై ఫిర్యాదులు ఎన్నొచ్చినా కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగనేలేదు. అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇది నిజమండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 365 రోజులలో చేసిన స్కామ్ల వివరాలను ఒకసారి మీ ముందు నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ వేరనుకుంటే మీరు పప్పులో కాదు సెప్టిక్ ట్యాంక్లో దూనికినట్టే. నేను చెప్తున్నా కదా, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనండి. ఇది గుట్టు రట్టయిపోయింది, బహిరంగంగా రహస్యమే. దీంట్లో ఎలాంటి దాపరికాలు కూడా లేవు. ఇక్కడ సివిల్ సప్లైలో పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరిగింది అని, ఆల్రెడీ స్కామ్ జరిగిందని ఈడీకి సిబిఐకి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే 6 నెలలైనా కూడా ఇక్కడ కనీసం బట్టబయలు రాలే. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. సివిల్ సప్లైలో భారీ స్కామ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సిబిఐకి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే 6 నెలలుగా ఇక్కడ విచారణనే జరగలేదు. ఇదే విషయానికి సంబంధించి నర్సంపేటకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ స్కామ్ను బట్టబయలు చేసిండు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీనికి ఫిర్యాదులు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడతాయి. ఇక నెంబర్ 2,
మంత్రి పొంగులేటి ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ వచ్చి ఇంటిపై దాడులు జరిపినప్పుడు 24 గంటలలో లేదా 48 గంటలలో ఖచ్చితంగా కూడా ఏం జరిగిందో కూడా చెప్పాలి. దర్యాప్తు దేనికోసం చేశారు, ఎలాంటి ఆధారాలు దొరికాయి, ఏం దొరికాయి అనేది చెప్పలేదు. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా చర్చించాల్సిన కేసు ఇది. మంత్రి పొంగులేటి ఇంటిపై దాడులు జరిపి 80 రోజులు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ వాస్తవాలను యావత్తు తెలంగాణ సమాజానికి చెప్పలేదంటే ఏంటో చెప్పాలి. ఇక నెంబర్ 3 ఎవరు, సీఎం యొక్క భావమర్ది కంపెనీ అయిన అమృత్ లో స్కామ్ జరిగిందని ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదు చేసిన ఈడీ అటువైపు కూడా చూడలేని పరిస్థితి కనబడుతుంది. అంటే అనిశ్చిత లబ్ధిపై ఫిర్యాదులు ఎన్ని వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈడీకి సిబిఐకి పూర్తి స్థాయిలో కూడా ఇన్ని దర్యాప్తులు అంటే 3 అంశాల మీద ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అటువైపు చూడలేదు అంటే తెలంగాణ సమాజం నివ్వరబోయే అంశం. అంటే ఇక్కడ దర్యాప్తు సంస్థలు అనేది కేవలం పార్టీని ఆదేశిస్తూనో నేతలు ఆదేశిస్తేనే మాత్రమే ఇక్కడ దర్యాప్తు చేస్తారా, లేకపోతే చెయ్యరా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. మీకు చాలా క్లారిటీగా చూడొచ్చు 3 సందర్భాలలో కూడా సివిల్ సప్లై విషయంలో, మంత్రి పొంగులేటి విషయంలో, అమృత్ స్కీమ్ విషయంలో కూడా స్కామ్ జరిగింది అంటూ 3 రకాలుగా కూడా ఈడీ సిబిఐకి కనీసం ఇక్కడ ఫిర్యాదు చేసినా కూడా తెలంగాణలో దీని మీద చర్యలు లేవండి. కానీ ఈ రేసులో అవినీతి జరగలేదని నిపుణులు చెప్తున్న మాట వాస్తవం. ఇందులో అవినీతి అనేదే లేదని సాక్షాత్తు మంత్రి పొన్నం ప్రభాకర్ గారే చెప్పారు. అయినా కూడా వ్యక్తిగత దుగ్ధ, రాజకీయ కక్ష, కేసు పెట్టి వేధించాలనుకున్న రేవంత్కు ఢిల్లీ నుంచి కూడా అనుమతి వచ్చినట్టే ఉన్నది. ఈ రేసులో జరిగిన 14 నెలల తర్వాత ప్రభుత్వం దర్యాప్తునకు సిద్ధమైంది. ఫిర్యాదు అందిన గంటలలోనే ఏసీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో ఏమున్నదో కూడా తెలవక ముందుకే కోర్టులో విచారణ జరుగుతుండగానే ఈడీ సూపర్ ఫాస్ట్గా కేసు నమోదు చేసింది. ఈ కథాక్రమం చూస్తుంటే కాంగ్రెస్ బీజేపీ రాజకీయ రచన అర్థమవుతూనే ఉంది. అంటే మీ అందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీకు సింపుల్గా నేను ఒక విషయాన్ని చెప్తా. మొన్న నన్ను అరెస్టు చేసిరు దాదాపుగా 50 మంది 2 వెహికల్లో వచ్చి ఎస్ఓటి పోలీసులు వచ్చి మఫ్తీలో వచ్చి అరెస్ట్ చేసిరు. రాజ్యాంగం ప్రకారం మనం మాట్లాడుకుంటే ఏముంటుంది అంటే, మొట్టమొదటిసారిగా మనకు 41 సిఆర్పి అనే ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో మనం సంతకం చేసిన తర్వాత వాళ్ళు మరొకసారి పిలిచిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం పలానా అంటే ఆ 41 సిఆర్పి ఇస్తే మనం రిప్లై ఇస్తే దాని మీద అరెస్ట్ ఉండదు, లేదా దాని మీద అరెస్టు ఉంటే దాని తర్వాత పూర్తి స్థాయిలో తీసుకెళ్తారు. కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మొన్న అరెస్టు చేసిలు దేని మీద, వాళ్ళ వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిన్నాయట. మరి ఇక్కడ నాకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇన్ని రకాలుగా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినా కూడా ఫిర్యాదు నువ్వు కనీసం స్వీకరించి దర్యాప్తు చేయలే కదా, మరి దాని మీద ఏంటి పరిస్థితి అంటే, రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువా అనే నానుడి వెనకటి ఇంటాం. తెలంగాణలో కూడా గంతే. సీఎం దలుచుకుంటే ఏదైతేంద్రా ఆడ ఆలు లేదు సూలు లేదు, ఏది జరిగినా కూడా పలానా వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే చేయండి. రాజ్యాంగంతోనేం పని, చట్టాలతోనేం పని. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువా అనేది వెనకన్నా నానుడి ఉంటుంది. ఇప్పుడు అంతేనండి, నువ్వు టార్గెట్, నేను అరెస్ట్ చేయదలుచుకున్నా, నేను ముఖ్యమంత్రిని, నాకేంటి సంబంధం, తర్వాత చూసుకుందాం, తర్వాత ఇంకో కేసులో బొక్కలేద్దాం, ఇదే పని. ఈరోజు పూర్తి స్థాయిలో న్యాయస్థానం దగ్గరికి వెళ్తే ఏమైంది, అర్ధరాత్రి మనకు 12ంటికి బెయిల్ వచ్చింది. అంటే న్యాయ వ్యవస్థ, న్యాయానికి సంబంధించిన అడ్వకేట్లు కూడా అంతే బలంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది కదా. అందుకే నేనేం చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, కవితనో, రంజితో, ఇంకోలో మీరో వాళ్ళో కాదు, వాళ్ళు అరెస్టు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అది వ్యక్తిగతమా, రాజకీయ దురుద్దేశమా, రాజకీయ కక్షణ అనేది పక్కన పెడదాం. చేయాలనుకున్నారా భయ్, చేసేస్తారు అంతే. ఇది భారతీయ జనతా పార్టీ చేతిలో ఏమున్నాయి, ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ ఉన్నది, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2 ఉన్నాయి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో నేను అందుకే చెప్తున్నా, అమృత్ స్కామ్ విషయంలో కానీ, పొంగులేటి ఇంటి మీద దాడుల విషయంలో కానీ, సివిల్ సప్లై విషయంలో కానీ ఈడీ దగ్గర పోయినాం, సిబిఐ దగ్గర పోయినాం, కానీ దర్యాప్తు రాలే. కానీ కేటీఆర్ ఈ ఫార్ములాలో ఏమీ లేదని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా అరెస్టు చేస్తాం. అంటే ఈ వే ఎట్లున్నదంటే, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ రాజ్యాంగం లేదు, మేమేం దాల్చుకుంటే అది అయిపోతుంది అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. నేను అందుకే చెప్తున్నా, ఎందుకు అంటే ఇక్కడ జరిగేది ఇది. ఈడీ ఎందుకింత హడావిడి చేస్తుందని